హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ నగరవాసులకు నరకం చూపిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాహనదారుల ఇబ్బందులు తీర్చాల్సింది పోయి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి లైన్లో పోలీసులు పెట్టిన వన్ వే నిబంధన ఇప్పుడు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. శని ఆదివారాల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పెడితే అర్థం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న నిర్వాకం వేరు. కేవలం ఒక కార్పొరేట్ ఆసుపత్రి ప్రయోజనాల కోసమే ఈ వన్ వే పెట్టారా? అసలు ఈ నిర్ణయం వెనకున్న మతలబేంటి? హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని అపోలో ఆసుపత్రి మార్గం ఇప్పుడు వాహనదారులను ముప్పలు తిప్పలు పెడుతోంది. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం వేలాది మంది ప్రజల ప్రాణాలు తినేంత పనిచేస్తోంది. శని ఆదివారాల్లో జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఆ రద్దీని నియంత్రించేందుకు వన్ వే పెడితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ పోలీసులు మాత్రం అపోలో ఆసుపత్రి వరకు మాత్రమే వన్ వే పెట్టి సదరు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లే వాహనాలకు మాత్రం టూ వేకు అనుమతి ఇస్తూ ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ట్రాఫిక్ పోలీసుల వింత నిబంధన వల్ల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. సామాన్య వాహనదారులు లోటస్ పాండ్ చుట్టూ కిలోమీటర్ల మేర చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. దీంతో సమయం, ఇంధనం వృధా అవుతూ ఉండడంతో ప్రజలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సామాన్యుడికి ఒక న్యాయం, కార్పొరేట్ ఆసుపత్రికి ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఇది పోలీసుల అత్యుత్సాహమా లేక దీని వెనుకేమైనా మేనేజ్మెంట్ వ్యవహారం నడిచిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కల్పించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఫిలిం నగర్ ఎమ్మెల్యే కాలనీకి అనుసంధానంగా ఉన్న ఏకైక రోడ్డు. 40 ఏళ్లుగా అందరికీ అనువైన మార్గం. సడన్ గా పోలీసులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూట్ మార్చడంతో రోగులకు, వీఐపీలకు, సాధారణ ప్రజలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు కష్టంగా మారింది. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో హైదరాబాద్ పోలీసులు చేస్తున్న అత్యుత్సాహం వల్ల మొత్తం కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సిన దుస్థితి వాహనదారులకు ఏర్పడింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ నుండి ఫిలిం నగర్ వైపు వెళ్లే మార్గంలో ఆకస్మికంగా ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వన్ వే మార్గంతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు పనుల వల్ల గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పుడు వన్ వే ట్రాఫిక్ తో పడరాని పాటలు పడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నుండి లోటస్ పాండ్కు వెళ్లాలంటే ఇప్పుడు వాహనదారులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. గతంలో రోడ్డు ఇరుకుగా ఉన్న సాఫీగా వెళ్లేవాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కొంత ట్రాఫిక్ జామ్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా పూర్తిగా వన్ వేలు చేయడంతో వాహనదారులు ముక్కు చుట్టూ తిరుగుతున్నట్టుగా తిరగాల్సిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. పెట్రోల్కి సంబంధించిన అంటే ఇంధనం మొత్తం కూడా వృధా అవుతుంది, సమయం కూడా వృధా అవుతుంది. అసలు ఏంటి ట్రాఫిక్ కానీ ఇతర అధికారులు కానీ ఎందుకు ఇలాంటి వన్ వే నిర్ణయాన్ని తీసుకొచ్చారు ఏంటి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం ఫిలిం నగర్ డౌన్లో ఉన్నాం. ఇక్కడ నుండి లోటస్ పాండ్ వైపు వెళ్ళాలంటే రోడ్ నెంబర్ 92 లోటస్ పాండ్ టీటీడీ టెంపుల్ వైపు వెళ్ళాలంటే నేరుగా 2 రోడ్లు ఉండేవి, అంటే 2 వైపులా రోడ్లు ఉండేవి ఇక్కడ మనం చూస్తే. కానీ ఇప్పుడు కేవలం వన్ వే చేయడం జరిగింది. కేవలం ఒక ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళు మాత్రమే 2 వైపులా రోడ్లు వినియోగించడానికి మాత్రమే వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ మిగతా సామాన్యులు ఎవరైనా సరే, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా సరే తమ ఇళ్లలోకి వెళ్ళాలంటే, అంటే ఇప్పుడు టీటీడీ టెంపుల్ దగ్గర ఉన్న ఇళ్లలోకి వెళ్ళాల్సిన వాళ్ళు ఫిలిం నగర్ నుండి ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు నేరుగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ లేదు, చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంది. అలాగే వాళ్ళు తిరిగి ఎవరైనా చెక్ పోస్ట్కి వెళ్ళాలన్నా కూడా మెయిన్ రోడ్డు మీదుగా తిరుక్కుంటూ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ట్రాఫిక్ అధికారులు ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. పూర్తిగా వన్ వేలు చేయడంతో వాహనదారులకు అనేక తిప్పలు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా ఈ చౌరస్తాలో మనం చూస్తే గతంలో 4 వైపుల నుంచి వాహనాలు వచ్చేవి. పూర్తిగా ట్రాఫిక్కి సంబంధించి ఇబ్బంది లేకుండా, అంటే ట్రాఫిక్ కొంత జామ్ అయినప్పటికీ వాహనాలు మాత్రం సాఫీగా వెళ్తుండేవి. కానీ ఇప్పుడు వాహనాలకు సంబంధించిన రాకపోకలు కొంత తక్కువగా ఉంటున్నప్పటికీ వాహనదారులకు మాత్రం ఎక్కువ సమయం వృధా అవుతుంది. మనం ఇక్కడ చూస్తే ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఫిలిం నగర్ సంబంధించిన చౌరస్తా ఇది. ఈ చౌరస్తా వద్ద మాత్రం వాహనదారులకి కేవలం వన్ వే ఏర్పాటు చేశారు. దాంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పైనుంచి టీటీడీ టెంపుల్ రోడ్ నెంబర్ 92 నుంచి ఎవరైనా ఫిలిం నగర్ రావాలంటే వాళ్ళు పూర్తిగా మెయిన్ రోడ్డు పైనుంచి వెళ్లాల్సిన పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ కనబడుతుంది. ఇది అసలు ఎవరి కోసం చేశారు, ఎవరి ప్రయోజనాల కోసం ఈ వన్వేలను ఏర్పాటు చేశారు? ఎందుకంటే గతంలో ఇరుకు రోడ్లు ఉండేవి, ఆ రోడ్లలో వాహనాలు వెళ్తుండేవి. కానీ ఇప్పుడు రోడ్లు మొత్తం వెడల్పు చేశారు. అయినా కానీ వన్వేలు చేయడంతో వాహనదారులకైతే తిప్పలు కనబడుతున్నాయి. అపోలో ఆసుపత్రి దగ్గర సిచ్యువేషన్ ఇలా ఉంది. అక్కడ గతంలో రోడ్డు ఏ విధంగా ఉంది, ప్రస్తుతం రోడ్డు వెడల్పు చేసిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం.